హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని వీడియో చూసేళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు హైదరాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లోపల. వీడియో అయితే తీసి చూపిస్తాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓన్ హౌస్ అనమాట. ఇది పైన స్టేజ్. మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళ మమ్మీ వాళ్ళదనమాట. ఇంకా చుట్టూ పూల మొక్కలు ఉన్నాయని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి బయట అనమాట. మొక్కల ఆంటీ చూడండి ఎంత బాగా పెట్టిందో. అప్పుడే మేము వెళ్ళే టయానికి ఆంటీ మట్టి పోసి కుండీలలో మొక్కలు నాటుతున్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా వీడియో తీస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా వచ్చేసి సైడ్న వచ్చేసి సోఫాలు అయితే పెట్టారు. ఇల్లు మాత్రం వీడియోల కన్నా ఇంకా బయట చూస్తే మాత్రం సూపర్గా ఉంది ఇల్లు మాత్రం. ఇంక ఇక్కడ ఆంటీ చూడండి ఏ డబ్బాలని వేస్ట్ చేయకుండా మరి ఈ మొక్కలు లేవడానికి కూడా లేకుండా అన్ని మొక్కలు అయితే పెట్టేశారు పైన. ఇంకా డాబా మీద కూడా ఉన్న మొక్కలను కూడా అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లి ఇంకా అందరూ అయితే కూర్చున్నారనమాట. వీడియో తీస్తున్నాను. హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. కొంతమంది వీడియో తీయాలి అంటే ఒప్పుకోరు, కానీ మా ఫ్రెండ్స్ మాత్రం ఎంత బాగా నాకు సపోర్ట్ చేసి ఏం కాదప్ప తీసుకో అని చెప్పేసి అయితే నేను వీడియో తీయమని చెప్పారు. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ తన మమ్మీ వాళ్ళ రూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది ఇట్లా కొన్నాం, ఇది ఇట్లా కొన్నాం అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అసలు టీవీ దగ్గర కానీ మొత్తం అయితే బాగుంది. ఈ ఏరియా వచ్చేసి ఇంకా డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడే ఫ్రిడ్జ్ కూడా పెట్టారు. అసలు ఎంత నీట్గా ఉంది ఇల్లు కూడా చూడటానికి. మేము సడన్గా వెళ్ళినాం కానీ ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంది. ఇక్కడ డబల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టేశారు. ఇంక ఇక్కడంతా డైనింగ్ టేబుల్. ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ రూమ్ అనమాట. నేను చాలా సింపుల్గా అయితే తీస్తున్నాను. తీయాలంటే ఒక 1 డే మొత్తం పడుతుంది. కాకపోతే ఏంటంటే మాకు ట్రైన్ టైం అవడం వల్ల అప్పటికప్పుడు మేము మామూలుగా ఏదో పలకరించి వెళ్దామని చెప్పేసి వచ్చినట్లు వచ్చాం. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అంత బాగుంది ఇల్లు అయితే. ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యది అనమాట. ఆ అన్నయ్య రూము. ఇంకా మేము సడన్గా వచ్చినాం కదా, తను ఎట్లకట్లా ఉందబ్బా అంటే ఏం కాదు పర్వాలేదని చెప్పేసాము. ఇక్కడ వచ్చేసి ఒక బెడ్ వచ్చింది. అన్నయ్య కూడా రీల్స్ చేస్తాడంట. ఇంకా రీల్స్కి సంబంధించింది ఇట్లా పైన అయితే వేసి సీలింగ్ కూడా చాలా బాగుంది కదా, ఎవరికైనా మోడల్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన వీడియో ద్వారా అని చెప్పేసి తీసాను. ఇక్కడ వచ్చేసి అన్నకు సంబంధించిన సిస్టమ్ వర్క్ కానీ జిమ్ చేసుకునే కూడా ఉన్నాయి. అసలు నేనైతే ఇల్లు చూసి షాక్ అయినా అనమాట. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చి ఇంకా సిటీలో ఓన్ హౌస్ అనమాట, మళ్ళీ రెంటెడ్ కూడా కాదు. చూస్తే షాక్ అవ్వకుండా ఎలా ఉంటే. ఇటు వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ తర్వాత ఇక్కడ పెద్ద మిర్రర్ అయితే ఉంది. ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది అబ్బా. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఇల్లు హోమ్ టూర్ కూడా ఉంది, స్కిప్ చేయకుండా ఆ వీడియోని కూడా ఒకసారి లైక్ చేయండి. ఇంకా అక్కడ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ వచ్చేసి సెకండ్ రూము. ఇక్కడ కూలరు, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు పండుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారంట. ఇంక ఈ రూమ్ కూడా చాలా బాగుంది. ఈ రూమ్ సీలింగ్ కూడా చాలా బాగుంది. అనుకోకుండా వచ్చాము, మాకు టైం అవుతుందని చెప్పేసి హడావుడిగా వీడియో అయితే తీశాను. ఇటు వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇక్కడ వచ్చి పైన డాబా మీదకి మొత్తము 2 floors పైన మొత్తం ఓపెన్ ఉంది. ఇంకా ఆంటీ పూల మొక్కలు పెంచారు కదా, అసలు ఈ మొక్క లేదంటానికి లేదు. మా ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉన్నా కానీ ఒక్క మొక్క కూడా పెంచలేదు. కానీ ఆంటీ డాబా మీద అయినా కానీ అసలు ఏది పడేయకుండా అన్ని వస్తువులను అయితే ఉపయోగించి మరి ఆంటీ పూల మొక్కల్ని కానీ పెట్టారు. అసలు నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీరకైతే ఇంకా ప్రతి మొక్క అయితే వీడియో ఖచ్చితంగా తీస్తాను. ఇంకా పైన అయితే సోలార్ పెట్టారు. సోలార్ కింద ఆంటీ ఏం చేస్తారంటే కింద అది గన్సుగడ్డలు అంటారు కదా, మాకెళ్ళైతే గన్సుగడ్డలు అంటారు, వాటిని పెట్టారు. ఇంకా తులసి మొక్కలు అనే వంకాయలు, బెండకాయలు, జామ చెట్టు, కరివేపాకు అవన్నీ పెట్టారు. వాటర్ కూడా అది అక్కడ చూడండి, వాటర్ వచ్చేసి స్ప్రే లాగా పడుతూ ఉన్నాయి. మా అన్నయ్య సెట్ చేస్తారనమాట, చాలా బాగా సెట్ చేస్తారు. ఇంకా అక్కడ వచ్చేసి ఆంటీ వాటర్ క్యాన్లు కానీ ఆయిల్ క్యాన్లు కానీ ఏవి వేస్ట్ చేయకుండా కోసేసి పూల మొక్కలు పెట్టారు. అక్కడ పక్కన వాళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. మాకు టైం లేక మేము హడావుడిగా వీడియో అయితే తీసాను అబ్బా. ఖచ్చితంగా ఈసారి అయితే వెళ్ళినప్పుడు తీస్తాను. ఇది వచ్చేసి ఓన్ హౌస్ అనమాట ఆంటీ వాళ్ళది. అదే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళది ఓన్ హౌస్. చాలా బాగుంది. ఈ మొక్కలు లేవంటానికి ఆంటీ అనమాట. అసలు ఎంత బాగుందంటే
అంతేకాకుండా ఈ వీడియోకి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటే మా ఫ్రెండ్కి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ మొక్కలను అయితే నేను ఖచ్చితంగా అయితే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను. ఇక్కడ వచ్చేసి మల్బరీ అనమాట. మా ఊర్లో అయితే మల్బరీ తినరు, మరి ఇక్కడ తింటారంట. అంటే అందరూ అన్ని చోట్ల తింటారు కానీ మా ఊర్లో అయితే తినరు. మల్బరీ అయితే బాగుంది, పుల్ల పుల్ల. ఈ మొక్కలు లేవంటానికి లేవు. ఇంకా టమాటా మొక్కలు కానీ గోరింటాకుతో సహా మొక్కలు అయితే వేసుకున్నారు. చూడండి ఆంటీని ఏజ్లో ఇలా మొక్కలు వేసినందుకంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంక ఇలా వీడియో అయితే తీసుకొని అసలు టైం అవుతుంది అన్న విషయం కూడా మేము మర్చిపోయాము. అంత అట్రాక్ట్ అయ్యామన్నమాట ఆ మొక్కలను చూసి. మా ఫ్రెండ్స్ కూడా ఇదేంటి అదేంటి ఆంటీ అని అడుగుతున్నారు. అంతే అబ్బా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.